నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కలిసి వస్తుంది. వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించుకుంటారు. సమాజంలో పలుకుబడి కలిగిన ప్రముఖులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో ప్రయాణాలు కూడా చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు. మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పనుల్లో ఆలస్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఓపికతో సహనంతో వివిధ కార్యక్రమాల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. దైవ ప్రార్థనలు మానసికమైనటువంటి ప్రశాంతతనిస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు ఆదాయ మార్గాలు మెరుగుపడుతుంటాయి. అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారి కుంకుమ పూజను నిర్వహించండి. కర్కాటక రాశి వారు వ్యాపార కార్యక్రమాల్లో లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అధికారుల యొక్క ప్రశంసలను అందుకుంటారు. నూతనమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాగే కొత్తగా పరిచయమైనటువంటి స్నేహితులు బంధువులతో కలిసి వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి ప్రార్థన చేసుకోవటం, విశేషమైనటువంటి ఫలములు సమర్పణ చేయటం మంచిది. సింహరాశి వాళ్లకు అదృష్టాలు కలిసి వస్తుంటాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తుంటారు. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. అలాగే భూ సంబంధమైనటువంటి లావాదేవీలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి అష్టకమును పారాయణం చేయండి. కన్యారాశి వారు ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనుల్లో ఆటంకాలు ఎదురవుతుంటాయి. ప్రయాణపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వారు భాగస్వామ్య వ్యాపార వ్యవహారాలు జాగ్రత్తగా నిర్వహించుకుంటారు. వైవాహిక జీవనాలు ఆనందంగా ఉంటాయి. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మరకత గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గరిక పూజతో అర్చించటం మంచిది. వృశ్చిక రాశి వారు కోర్టు వ్యవహారిక విషయాల్లో అనుకూలమైనటువంటి నిర్ణయాలు పొందగలుగుతారు. శత్రువులపైన విజయాలు సాధించుకుంటారు. అప్పుల భారాలు తగ్గిపోతాయి. ఉత్సాహవంతమైనటువంటి పనులు చేపడుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు మేధోశక్తిని విశేషంగా పెంచుకుంటారు. సంతాన సంబంధమైనటువంటి అభివృద్ధి శుభవార్తలుంటాయి. మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సీతారామస్వామి వారు. మీరు చేయవలసిన పూజ సీతారాముల వారికి అర్చన నిర్వహించి వడపప్పు పానకమును నివేదన చేయండి. మకర రాశి వాళ్లకు స్థిరాస్తి వివాదాలు కొంత ఇబ్బంది పెడుతుంటాయి. మాతృవర్గం నుండి అన్ని రకాల సహకారాలు అందుకుంటూ ఉంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సౌకర్యాల కోసం ఖర్చులు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి.
కుంభరాశి వారు సోదరుల యొక్క సహకారంతో పనులు చేపడుతుంటారు. ధైర్యంతో ముందడుగు వేస్తారు. దూర ప్రాంతాల నుండి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. శుభవార్తలు కూడా కలిసి వస్తాయి. స్వల్పమైనటువంటి ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి స్తోత్ర పారాయణం చేసి గులాబీ పుష్పములు సమర్పణ చేయండి. మీనరాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. అందరినీ కలుపుకుంటూ వెళతారు. మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకర్షించగలుగుతారు. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు సమకూర్చుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ చాముండేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి.